దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుట మనం కూడి ఉన్నాము. వివాహం అనేది దేవుడే తానే నియమించిన ఘనమైన స్థితి అయింది. క్రీస్తులకు ఆయన సంఘంలో గల ఘనమైన ఐక్యము సూచించున్నది. గలిలయలోని కానానులో వివాహములకు క్రీస్తు వెళ్ళినట్టు వలన అక్కడికి వెళ్ళినట్టును వివేకంతోను సుబుద్ధితోను దైవ భయముతోను దేవుని పూనుకోవలను. ఆ హేతువులు ఏమనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారము మనిషి జాతి వృద్ధి పొందినట్లు పిల్లల ప్రభు యొక్క భయమును శిక్షణను ఆయన పరిశుద్ధనామమునకు మహిమ కారణంగా ఉంచబడినట్లు వివాహము ఏర్పడినది. రెండవది దేవుడిచే నాచబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను అపరిశుద్ధపరచబడి యుక్తంగా కనపరచబడినట్లను దేవుని వల్ల ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రంగా జీవించినట్లను ఇది ఏర్పరచబడినది. మూడవది సుఖదుఖంలో ఒకరికొకరు తోడుగాను సహాయంగాను ఆదరణగాను ఉన్నట్లు ఇది ఏర్పరచబడినది. ప్రభువున దేవుడు చెప్పినదేమనగా, నరుడు వంచనగానుంట మంచిది కాదు, వారికి సాధ్యమైన సహాయం వారి కొరకు చేయుదును. మన ప్రభువు యేసుక్రీస్తు చెప్పినదేమనగా, సృష్టాద్యము నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారిద్దరుగా ఏక శరీరముగా నుండు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. అపరిశుద్ధైన పౌరులు పరిశుద్ధాత్మ వల్ల హెచ్చరిక సంఘమును ప్రేమించి దాని కొరకు తన తాను అప్పగించుకున్నాను. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. మరియు పాపకాలను బట్టి ఈ గృహస్థ మార్గము అనేకములైన కష్టములను శ్రమలను రావచ్చున్నాను. కరుణానుడైన మన ప్రభువైన పరలోకపు తండ్రి అంతయు పరిశుద్ధమైనట్టు తనకు హితమైనట్టు ఈ స్థితియందు తన బిడ్డలను విననాక అత్యధికమైన ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉన్నాం. వేస్తా ఉన్నాండి. పిల్లమండ్ర మండలం వెలగలవారి పాలన గ్రామస్తులు శ్రీ కళ్ళ ఆనందరావు గారి యొక్క కుమారుడు చిరంజీవి కరుణ కుమారుకును పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరం గ్రామస్తులు కొల్లాపుత్తుల మహంకాళి గారి యొక్క కుమార్తె చిరంజీవి వరహాలు వందనకును 2010 ఏప్రిల్ మాసము 21వ తారీఖు బుధవారం ఉదయం 10:30 ఈ వివాహ కార్యక్రమం చదవచ్చులకు వెలగలవారి పాలెం సెంట్ పాల్లోని దేవాలయంలో నిరీక్షణతో కలిసి వివాహ కార్యక్రమం జరపచ్చులకు పెద్దలు నిశ్చయించిన కావున వీరి ఉభయంలో జడబద్దబడి న్యాయమైన హేతువు ఎవరైనా కనపర్తి కలిగిన అట్టి వారు తమ ఆక్షేపణలను ఇప్పుడే తెలియజేయగా కోరుచున్నాము. ఈ వివాహం జరిగించవచ్చు, ఎటువంటి ఆటంకములు లేవండి అన్నట్టు వారు చెయ్యంత లేనట్టు కష్టం లేనట్టు అంటారు. అయ్యా వేదిక తోడ్పడాలి. వందనకును అయ్యా, ఇది ఎవరి యొక్క బలవంతము కాదు, మా ఇరువురు కూడా ఇష్టపూర్వకంగా వివాహం చేసుకోవడానికి దేవుని సంఘం ఉన్నా కనుక మా ఇరువురు కూడా ఈ వివాహం ఇష్టమైన పాస్టర్ గారిని వారి యొక్క గృహస్థ కూడా చూపించడం మనం చేస్తా ఉన్నాం. కొంచెం నువ్వు చాలు బాగుందండి. ఓకే హలో దేవుని ఎదుట సమ్మతించుతున్నావా? పాస్టర్ ఎదురుగా కాదు, అమ్మాయి ఎదురుగా చెప్పాలి. సమ్మతించున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ జీవించినంతకాలం ఇద్దరునే ఉన్న ఆశపగా ఈమెతోనే కాపురం చేయవా? ఈమెతోనే కాపురం చేయదు. చెప్పండి మీరు తీసుకోవడం అయ్యా వినిపించదండి. థ్యాంక్ యూ సార్. మా కరుణ వందన, నీవు ఈ పురుషుని భర్తలుగా స్వీకరించి దేవుని నీవు చెప్పిన గృహస్థ మార్గం జీవించదవా? ఇంత దగ్గర పెట్టుకోవాలి ఫోను. ఈయన ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ జీవించినంతకాలం ఇద్దరు ఆశింపగా ఈయనతో
ఈయనతోనే కాపురం చేయదువా? అయ్యా మహంకాళి గారు ఎక్కడైనా సరే ఎక్కడికి రావాలో మనం చేస్తా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి అడ్రస్ చెప్పండి. మహంకాళి బహుళ ఆనందగర కుమారుడికి ఇవ్వడానికి నాకు ఇటువంటి అభ్యంతరం లేదు. చాలా సంతోషకరమైన విషయం. మీకు అందరూ కరుణగా అప్పీల్ చేశారు. అయ్యా మీరు గుర్తుపెట్టదు. ఇప్పుడు మాత్రం ఇందాక మాటలు అయినా అక్కడ మా సంఘపతిగా వినిపించలేదన్నారు. ఇప్పుడు మాత్రం కవడగా చెప్పాలి. అయ్యా పోని ఉండే గారు కరుణ కుమార్ అని నేను వందన అని నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా జీవితునని దేవుని ఎదుట గురువుల ఎదుట పెద్దల ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను అని నేను కరుణ కుమార్ అని మిమ్మలను భర్తగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా జీవితునని దేవుని ఎదుట సంఘము ఎదుట గురువుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అయ్యా మైకు బాగా పనిచేస్తుంది. అయ్యా ఇరుపక్షాలు ప్రభా ఈరోజు ఒంటరిగా ఉన్నటువంటి ప్రేమికులు కరుణ వందన వీరందరూ కూడా అభిషక్తుల సమక్షంలో అభిషక్తుల ద్వారా ప్రభా మీరు దాంపత్య జీవితంలో ప్రవేశించారు కదా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయనా ఇదిగో మా భారతదేశ సాంప్రదాయం ప్రకారము మంగళసూత్రం అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తండ్రి ఈ సూత్రమును బహుగా దీవించండి తండ్రి. ఈ మూడు ముళ్ళను బిడ్డలైపోయేటటువంటి మూడు ముళ్ళను బహు బలిష్టముగాను ఈ బంధము దృఢముగాను కొనసాగుటకు వారి జీవితాంతము కూడా గొప్ప సాక్షిగా ఈ మంగళసూత్రాన్ని ఉంచండి ప్రభా. ఈ మంగళసూత్రాన్ని గౌరవించడం అంటే భార్యను గౌరవించడము మిమ్మల్ని గౌరవించడము ప్రభా. వీరి పరిశుద్ధ నామములో అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. పవిత్రమైనది ధనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది ధనుడైన దేవుడు ఏర్పరచినది వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గురుతుగా ఈ మంగళసూత్రమును అంగీకరింపును.
ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణి వివాహ సంబంధమైన ప్రేమకును గురుతుగా ఈ మంగళ చూపును అంగీకరింపుము. తల్లింది బుజ్జి ఇలా చూడు కెమెరా చూడు ఏమైనా వస్తువులు ఉన్నట్లయితే తీసుకురావడం చేస్తా ఉన్నా. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునికి పెడతా ఉన్నారండి. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గురుతుగా ఈ ఉంగరమును ఈ ఉంగరమును అంగీకరింపుము. ఇలా చూడము ఒకసారి ఏ మామయ్యరా అన్ని పరిస్థితుల్లో సమయాన్ని బట్టి వేళ తెలుస్తున్నాను. వివాహంలో మీరు ముఖ్య అతిథిగా ఉన్నారని నమ్ముతున్నాను తండ్రి. వివాహం గుర్తుగా ఉంగరము ప్రభావ మీకు ప్రతిష్ఠించిన ప్రభావ దీన్ని ధరించిన కట్టి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. మమతానురాకాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాకాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాకాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాకాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహములే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహములే భార్యను ప్రేమించవలెనని
యేసయ్య ఏర్పరచినది భార్యను ప్రేమించవలెనని, యేసయ్య ఏర్పరచినది ఈ పరిణయం, యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలే మాలలుగా, సమతానుబంధాలే ఎల్లలుగా, మమతానురాగాలే మాలలుగా, సమతానుబంధాలే ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే. కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే. అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి, అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు దేవుడు ఆశీర్వదించాలని, ఈరోజు ఎంతో అన్యాయంగా జీవించి ఇతరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా తమ్ముడు కరుణకును మరి దేవుని చేత ఆశీర్వదించబడి జత చేయబడినటువంటి మా మరదల వందన గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. కరుణ ప్రసన్న కుమారుడు సొంత అన్నదమ్ములుగా వారి యొక్క తల్లిదండ్రులు నాకు సొంత తల్లిదండ్రులుగా ఉండడం, అలాగే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క నడిపింపులో ఈ సంఘం ఇస్తున్నాం. ఈ సమయంలో డాక్టర్ గారు తప్పనిసరిగా మేము కూడా ఆంధ్ర కుటుంబం, భక్తి కలిగినటువంటి కుటుంబం, బిడ్డల యొక్క గర్భమున రత్నాలు లాంటి బిడ్డలు మరి పుట్టడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటిది. ప్రత్యేకంగా ఎస్పెషల్లీ కరుణ్ కుమార్ అనేటువంటి బిడ్డ దేవుని యొక్క మరి ఈ బిడ్డ వందనానికి దొరకడం నిజంగా వందన అదృష్టమని, మరి వందన గురించి నాకు అందరికీ తెలియదు కనుక మరి ఆ దేవుని సన్నిధానంలో మీ ఇద్దరు కూడా దైవభక్తి కలిగి జీవించాలని, దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా మీ జీవితాలను కట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. వందన తన యొక్క భర్తగా చేయబడుతున్నటువంటి ఆ కరుణకు లోబడి ఉండవలసినటువంటి బాధ్యత మరి వందనకు ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్పినా వారు వినరు, ఎందుకంటే వారు వినే పరిస్థితులు ఉండదు. ఇచ్చేదంటే పెళ్ళైపోయింది బిడ్డలుగా నాకు చాలా ఇష్టమైనటువంటి మాట కీర్తన గ్రంథం 16 దేవుని యందు ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారు శ్రేష్ఠులు. అలాంటి వారంటే నాకు చాలా